అస్మద్గురుభ్యో నమః. కిందటి వీడియోలో కేరళలో పంచపాండవులు పునరుద్ధరించినటువంటి 5 దివ్యదేశాలు ఉన్నాయని, ఆ దివ్యదేశాలలో భీమసేనుడు పునరుద్ధరించినటువంటి 63వ దివ్యదేశమైన తిరుపులియూరు గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో ధర్మరాజు పునరుద్ధరించినటువంటి 64వ దివ్యదేశమైన శంగనూరు గురించి చెప్పుకుందాం. ఈ శంగనూరుని తిరుచిత్తారని కూడా అంటారు. ఇక్కడ వెలిసినటువంటి పెరుమాళ్ళు ఇమయ్యవర్ అప్పన్. ఈయననే దేవదేవ పిరానని కూడా అంటారు. శంఖమలవల్లి సమేతుడై జగజ్యోతి అనే పేరు గల విమానంలో వేంచేసి ఉన్నాడు స్వామి ఇక్కడ. ఈ క్షేత్రం అతి సంపన్నమై ఉండేదిట ఒకప్పుడు. 3000 మంది చతుర్వేద పండితులు చేసే హోమాల పొగతో నిత్యం పరిమళిస్తూ ఉండేదిట. మనందరికీ భస్మాసుర వృత్తాంతం తెలుసు. ఆ భస్మాసుర వృత్తాంతం జరిగింది ఇక్కడే. వృకాసురుడనే వాడికి వరమిచ్చి తన తల మీదకే తెచ్చుకున్నాడు పరమశివుడు. భగవంతుడు మోహిని రూపంలో వాడిని భస్మం చేసి పార్వతీ పరమేశ్వరులను కాపాడింది ఇక్కడే. కశ్యప ప్రజాపతికి 2 కుమారులు ఉండేవారట. వారిని సురపద్ములు అనేవారు. వారు శివుని అనుగ్రహంతో మరణం లేనివారుగా వరాన్ని పొందారట. కానీ లోకాలని క్రూరంగా పట్టి పీడిస్తూ ఉంటే శివుడు తనిచ్చిన వరం ఎంత తప్పో తెలుసుకొని తన మర్యాదని కాపాడమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించేట. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన కుమారస్వామిని ముందు పెట్టి వారిద్దరి మదాన్ని అణిచి ఒకరిని కుమారస్వామి జెండా మీద, మరొకరిని కుమారస్వామి వాహనంగాను పెట్టి ఉపద్రవాన్ని తొలగించింది ఈ క్షేత్రం నుంచే. పరమశివుని మర్యాదను కాపాడి కుమారస్వామికి మయూరవాహనుడిగా, కుక్కుటధ్వజునిగా మంచి వైభవాన్ని కలిగించి దేవతలకి లోకానికి ఉపకారం చేసిన ఈ ఇమయ్యవరప్పన్ స్వామిని ప్రార్థిస్తే మన మర్యాదని కూడా కాపాడతాడు. నమ్మాళ్వార్లు కీర్తించారట ఈ స్వామిని. అయితే ఆళ్వార్లు ఒక విషయంలో భయపడ్డారట. సంసారులందరూ కూడా స్వప్రయోజనపరులే, స్వామి మీద కొంచెం కూడా ప్రేమ లేని వాళ్లే, అలాంటి సంసారుల మధ్యలో స్వామి అవతరించాడే, అయ్యో ఈ స్వామికి ఏమైపోతుందో అని భయపడ్డారట. అప్పుడు వాళ్ల భయాన్ని గమనించినటువంటి స్వామి తన శౌర్య వీర్యాదుల్ని ప్రదర్శించి మీకేమీ భయం లేదని చెప్పాట. ఆ శౌర్య గుణాన్ని కంసుని చంపిన శౌర్యగుణము గల స్వామి అని కొనియాడారట ఆళ్వార్లు. ఈ శంగనూరు కనుక మనం వెళితే అక్కడి నుంచి 5 దివ్య దేశాలు సేవించవచ్చు. శంగనూరుకి తూర్పున 10 కిలోమీటర్ల దూరంలో తిరువారన్విళై అనే దివ్యదేశం ఉంది. నైరుతిలో 5 కిలోమీటర్ల దూరంలో తిరుపులియూరు ఉంది. వాయువ్యంలో 5 కిలోమీటర్ల దూరంలో తిరువణ్మండూర్ అనేది దివ్యదేశం ఉంది. ఉత్తరంలో 10 కిలోమీటర్ల దూరంలో తిరువల్లాయ్, 25 కిలోమీటర్ల దూరంలో తిరుక్కడిత్తానం క్షేత్రాలు ఉన్నాయి. మీరు వెళ్తే ఈ దివ్యదేశాలు కూడా సేవించండి. అటువంటి మర్యాదను కాపాడేటటువంటి ఈ స్వామిని మనం కూడా ప్రార్థిద్దాం. చెంకన్రూర్ నగరే తు శంఖ సరసీ హ్రస్వాపగా సంయుతే వైమానం సమధిష్ఠిత స్థితిలసన్ దివ్యం జగజ్యోతిషం నాయక్యా నిమిషః ప్రభుర్విజయతే పశ్చాన్ముఖాంభోరుహే యుక్త శంగమలాభిధా సహితయా శ్రీమచ్చఠారిస్తుతః భస్మాసుర నిమిత్తేన శశిభూషణ వీక్షితః భక్తబృంద పరిత్రాణకాముకః సతతం హరిః. ఓం శంగనూర్నివాసాయ శంఖమలవల్లీ సమేతాయ దేవదేవాయ నమః.